హాయ్, హలో, నమస్తే. ఏమండి, ఇప్పుడు మనం సరదాగా నా తాగుడు అనుభవం గురించి మాట్లాడదాం. ఏమండి, నాకు తాగే అలవాటు లేదండి. నేను అసలు తాగను. నాకు ఆ వాసన పడదు. ఆ రుచి కూడా అసలు ఇష్టం లేదు. అయితే నేను చాలా బుద్ధిమంతుడిని అని అనుకుంటున్నారా? నేను బుద్ధిమంతుడిని కాదు అని చెప్తున్నాను. అంతే. సరే, నాకు తాగుడు అనుభవం ఎక్కడ జరిగిందంటే, మామూలుగా మేము రైటర్స్ అందరం రెస్టారెంట్స్‌కి గాని, బార్ కమ్ రెస్టారెంట్ గాని వెళ్తుంటాం. 'యండమూరి వీరేంద్రనాథ్', 'మల్లాది వెంకటకృష్ణమూర్తి', ఇంకా నేను, 'కొమ్మనాకపల్లి గణపతిరావు' ఇలా రైటర్స్ అందరం ఎడిటర్‌తో కలిసి బార్ కమ్ రెస్టారెంట్‌కి వెళ్ళేవాళ్ళం. అక్కడ నేనొక్కడినే తాగంది. మిగతా అందరూ తాగుతారు. నేనొక్కడినే. అయితే అందరూ బ్రాందీ, విస్కీ అన్నీ ఆర్డర్ చేస్తే నేను మాత్రం సాఫ్ట్ డ్రింక్ ఆర్డర్ చేసేవాడిని. అందరూ నన్ను ఏడిపించేవాళ్ళు. "ఏంటి ఆడపిల్లలాగా సాఫ్ట్ డ్రింక్ ఏంటయ్యా బాబు! కొంచెం తాగు" అని. అబ్బే! నాకు అలవాట్లేదంటే కూడా వాళ్ళు వినేవాళ్ళు కాదనమాట. ఒక్కసారి వాళ్ళు కొంచెం రుచి చూడనేసి కొంచెం బ్రాందీయో, విస్కీయో నాకు గ్లాస్‌లో ఏశారు. నాకు నచ్చలే. ఆ టేస్ట్ నచ్చలేదు. ఆ వాసన కూడా నాకంత నచ్చదు. అప్పుడేమో బీర్ అనమాట. బీర్ చూడు చాలా బావుంటుంది. కొంచెం టేస్ట్ చూడు అని గ్లాస్‌లో ఇంతే అంత కొంచెం బీర్ ఏశారనమాట. అది టేస్ట్ చేస్తే నాకది అస్సలు నచ్చలేదు. కుంకుడుకాయ రసం తాగుతున్నట్టుందనమాట. అదే అన్నాను, ఏంటి చేదుగా కుంకుడుకాయ రసం తాగుతున్నట్టుంది అనంటే వాళ్ళేమన్నారో తెలుసా? ముందు ముందు అలానే ఉంటుంది. తాగగా తాగగా తియ్యగా అనిపిస్తుందనమాట. చాలా బావుంటుంది అన్నారు గానీ, నేను వాళ్ళ మాట వినలేదు. అసలు అదే మొదలు, అదే ఆఖరు. నేను బీర్ టేస్ట్ చూడను. అంతే. అంటే విస్కీ, బ్రాందీల టేస్ట్ చూసావా అని అడుగుతున్నారా? చెప్తాను ఆ విషయం కూడా. ఇప్పుడు మనం ఓ డ్రింక్ పార్టీకెళ్ళాం అనుకుందాం. అక్కడ అందరూ తాగుతుంటారు. మనం తాగం. నేను తాగను. కానీ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. అందరూ తాగుతున్నప్పుడు మనం తాగకుండా కూర్చొని వాళ్ళని అబ్జర్వ్ చేసామనుకోండి, అబ్బో! అది చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని చూడడానికి చాలా పవిత్రంగా, చాలా బుద్ధిమంతుడిలాగా అలా అనిపిస్తాడు. 2 పెగ్గులు, 3 పెగ్గులు పడగానే అతను చూపిస్తాడు తన ప్రతాపం. 2, 3 పెగ్గులు పడగానే అతను తన ప్రతాపం చూపిస్తాడు. అసలు అతనికి అందులో ఎవరన్నా అంటే పడదనుకుందాం. లేదా ఒక జెలసీ ఉందనుకుందాం. హ్మ్. లేదా కోపం ఇంకేదో ఉంది మనసులో. అప్పుడేం చేస్తాడు? 2, 3 పెగ్గులు తాగగానే ఇంక మొదలు పెట్టేస్తాడనమాట. "అరేయ్! నీ గురించి నాకు తెలీదనుకుంటున్నావా? నువ్వు పరమ ఇదిరా నువ్వు. కంత్రిగాడివి. వీడు చూడండి వీడు పెద్ద కంత్రి. అలా అనుకుంటున్నారా మీరు? అబ్బో!" అని మొదలు పెడతాడనమాట. మొదలు పెడితే ఈ అనిపించుకునేవాడు ఏంటంటే, వాడు వీడికి బాగా ఎక్కినట్టుంది అని నవ్వేసి చాలా తేలిగ్గా తీసుకుంటాడనమాట. అంతే. కానీ ఈ ఎవడైతే తిడుతున్నాడో వాడికి ఎక్కువుండొచ్చు. కానీ స్పృహలోనే ఉంటాడు. ఆ తాగిన మైక్ ఉంటుంది గదా! దాన్ని ఆసరాగా తీసుకొని ఆ! తనేదో కంట్రోల్ తప్పినట్టు, లేదా స్పృహ లేకుండా మాట్లాడుతున్నట్టు కసి మొత్తం తీర్చుకుంటాడు. వాడి మనసులో అవన్నీ హ్మ్. ఏసేసుకుంటాడనమాట. అవతలోడు ఏమి అనలేడు. నవ్వుతూ వీడికి బాగా ఎక్కింది అని అంటాడు. కానీ ఆ అనిపించుకున్న వాడికి కూడా తెలుసు. వీడు కావాలని అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని. కానీ అది తనకు తెలుసంటే తన పరువే పోతుంది. అందుకనే లైట్‌గా తీసుకొని ఏదో తాగిన మైకంలో మాట్లాడుతున్నాడు అని అంటాడనమాట. కొంతమంది ఏంటంటే ఇంక వాళ్ళు కావాలనే దెబ్బలాట పీకుతారనమాట. 2, 3 పెగ్గలేసేసుకొని దెబ్బలాట పీకి అవతల వాళ్ళని దులిపి పారేస్తారనమాట. తాగిన మైకంలో తిడుతున్నట్టు తిట్టి వాడి కసంతా తీర్చుకుంటాననమాట. అలా జరుగుతుంటుంది. మనకు ఆ సీన్‌లన్నీ చూస్తుంటే ఒక మంచి కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. భలే ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందిలే తాగని వాళ్ళకి అదంతా చూస్తుంటే. కానీ నేను తాగనందుకు 2 సార్లు భలే ఇన్సల్ట్ ఫీల్ అయ్యానండి. ఏదో చాలా అవమానకరంగా ఫీల్ అయ్యాను. అదెక్కడంటే ఒకసారి నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు ఒక అందమైన ఎయిర్ హోస్టెస్ డ్రింక్స్ సర్వ్ చేస్తూ నా దగ్గర ఇలా బాటిల్ పెట్టింది. నేనన్నాను, "నో, నో" అని వద్దని తీసేయమన్నాను. ఇంకోసారి ఇంకొద్దిసేపయ్యాక మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది. మళ్ళీ వద్దనేసాను. మూడోసారి కూడా వద్దనేసాను. ఇంకా నాలుగోసారయితే ఆమె వచ్చి "టేక్ మ్యాన్" అనేసి సీసా ఇలా చిన్న సీసా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయిందనమాట. నా సమాధానం కోసం చూడకుండా. నాకప్పుడు కొంచెం అవమానంగా, సిగ్గుగా అనిపించింది. ఛీ! తాగేసుంటే బాగుండేది మొదటే అని అనుకున్నాను. ఆమె వైన్ బాటిల్ పెట్టింది. అది కొంచెం తాగాను అంతే. ఇంకోసారి ఎప్పుడు అవమానంగా ఫీల్ అయ్యానంటే
యూఎస్కి వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్లో ఒకళ్ళు పోస్ట్ చేసేసారు నన్ను. వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు నన్ను. పోస్ట్ చేశారు. సో, ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్‌కి తెలిసిందనమాట. తెలిసి వాళ్ళేమో "ఏ ఏ మల్లిక్ గారితో మేము కూడా కలిసి డిన్నర్ చేస్తాం. మేము కూడా డిన్నర్ చేస్తాం" అనేసి పట్టుబట్టారు వాళ్ళు. పట్టుబడితే వాళ్ళు రమ్మన్నారు. మొత్తానికి ఒక 25 మంది దాకా తయారయ్యారు నాతో కలిసి డిన్నర్ చేయడానికి. సరే డిన్నర్ స్టార్ట్ అవ్వడానికి ముందు మందు మామూలే కదా! వాళ్ళు అడిగారు "మీ బ్రాండ్ ఏంటి" అని. నాకేం బ్రాండ్‌లు లేవన్నాను. చెప్పండి మల్లిక్ గారు సిగ్గుపడకండి, మొహమాట పడకండి. మీ బ్రాండ్ ఏంటి అని అడిగారు. నేనన్నాను లేదండి నాకు అలవాట్లేదు. నాకసలు అలవాట్లేదు. ఏం లేదు అని అన్నాను. సరే ఇలా వాళ్ళు అడగడం నేను వద్దనడం. ఇలా మాట్లాడుతూ ఒకసారి తల ఇలా పక్కకు తిప్పి చూస్తే అక్కడ 5 మంది ఆడవాళ్ళు విస్కీ గ్లాసులు పట్టుకొని రెడీగా ఇలా ఎత్తి పట్టుకొని నిల్చున్నారు. సరే ఇలా ఇలా కన్వర్సేషన్ జరుగుతూ ఉంటే నేను పక్కకు తిరిగి చూస్తే అక్కడ 5 మంది ఆడవాళ్ళు విస్కీ గ్లాసులు పట్టుకొని ఉన్నారు. రెడీగా ఇలా పట్టుకొని ఉన్నారనమాట. నేను నా గ్లాస్ ఎత్తి తాగితే వాళ్ళు కూడా తాగుదామని. అప్పుడు నాకు చాలా గిల్టీగా అనిపించింది. నేనేదో పెద్ద పోజులు కొడుతున్నట్టు నాకు నచ్చలేదు. సరే అక్కడ వైన్ ఉంటే వైన్ తీసుకున్నాను. అది జరిగింది. ఇంకోసారి నా అనుభవం చెప్తాను. యూఎస్‌లోనే ఒక జంట నన్ను రెస్టారెంట్‌కి తీసుకెళ్ళిందనమాట. తీసుకెళ్ళి వాళ్ళు విస్కీ ఆర్డర్ చేసుకున్నారు. మీదేంటి బ్రాండ్ అన్నారు. అబ్బబ్బే! నాకేం ఇష్టం లేదు అని అన్నాను. నాకు ఇష్టం లేదు, నాకు అలవాట్లేదు అన్నాననమాట. ఏంటి ప్రిన్సిపల్‌లా మీరు అని అడిగారు. ప్రిన్సిపల్‌లా నా బొందా! నాకది నచ్చక నాకు ఆ టేస్టు, వాసన అన్నీ నచ్చితే హ్మ్. నేను కూడా లాగిచ్చుండేవాడిని అని అన్నాను. అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, "మల్లిక్ గారు మీకు ఆ వాసన, టేస్ట్ నచ్చదని అంటున్నారు అంతే కదా! మీకు మంచి డ్రింక్ ఆర్డర్ చేస్తాను" అన్నాడు. సరే ఏదో ఆర్డర్ చేశాడు. వచ్చింది. నేను తాగాను. మంచి స్మెల్లు, మంచి రుచి. చాలా బావుంది. నాకు నచ్చిందనమాట. నచ్చిన తర్వాత "ఎలా ఉంది మల్లిక్ గారు" అని అన్నాడు. అబ్బో! చాలా బావుందన్నాను. అప్పుడు "ఇంకోటి తాగుతారా" అన్నాడు. సరే అన్నాడు. ఇంకో గ్లాసు తెప్పించాడనమాట. రెండో గ్లాస్ తాగిన తర్వాత తిరగడం మొదలుపెట్టింది బుర్ర. స్లైట్‌గా రీలింగ్. స్లైట్‌గా ఏంటి బానే తిరిగింది. తిరిగిన తర్వాత ఇంకా బిల్ పే చేసేసి బయటకొచ్చేటప్పుడు గాల్లో తేలుతున్నాను నేను. అసలు ఇంక గాల్లో తేలుతున్నట్టే ఉందనమాట. నాకు భయమేసింది ఎక్కడ పడిపోతానో అనేసి. వాళ్ళ చెయ్యి పట్టుకొని నడిస్తే అసహ్యంగా ఉంటుంది. ఎలాగో ఒకలాగా మేనేజ్ చేసి నేను నెమ్మదిగా గాల్లో తేలుకుంటూ కారు దాకెళ్ళి కారులో పడ్డాను. ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళతో అన్నాననమాట. "ఏంటి మీరు ఆర్డర్ చేసిన డ్రింకు అది బావుంది కానీ కొంచెం తిరిగింది" అని అన్నాననమాట. అప్పుడు వాళ్ళన్నారు, "దాని పేరు మార్గరిటా అండి. దాంట్లో అదేదో టకీలా అని ఉంటుంది. దాన్ని కలుపుతారు" అని చెప్పాడనమాట. అది మత్తు కోసం అనమాట. మొత్తానికి బావుంది. నాకు నచ్చింది. ఇంకోసారి నేను యూఎస్‌కెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి మరీ తాగాను ఆ మార్గరిటా. అది నా డ్రింకింగ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. బై.